అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాక తొలిసారి కడప జిల్లా, అందులోనూ కమలాపురం నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటన కొనసాగనుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక రకంగా కమలాపురానికి గొప్పగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రచారం కూడా అటు ప్రజల్లో జోరుగా సాగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు కమలాపురం ఎమ్మెల్యే ఉత్తా కృష్ణచైతన్య రెడ్డి గారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు లోకేష్ పర్యటన ఎలా ఉండబోతుంది, ఏంటి? లోకేష్ గారు మినిస్టర్ అయిన తర్వాత మినిస్టర్ హోదాలో ఫస్ట్ టైం వస్తున్నారు. లాస్ట్ టైం మహానాడుకి వచ్చారు కమలాపురం కాన్స్టిట్యున్సీకి. ఇప్పుడు మినిస్టర్ హోదాలో ఫస్ట్ టైం వస్తున్నారు. మెయిన్ ప్రోగ్రామ్స్ అయితే ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో చిన్నపిల్లలందరికీ నాణ్యమైన భోజనం, క్లీన్ అండ్ హై క్వాలిటీ ఫుడ్ ఎలా అందించాలని డిసైడ్ చేసి సెంట్రల్ స్మార్ట్ కిచెన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది స్టేట్ అంతా. దాంట్లో భాగంగా మోడల్గా ఫస్ట్ టైం ఇక్కడ సీకే దిన్నెలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అవి చూసి ఇదే ప్రొఫామ్ మిగతా అన్ని స్కూళ్ళల్లో, అన్ని మండలాల్లో స్టేట్ వైడ్ పెట్టాలని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చిన దాంట్లో ఫస్ట్ది ఇక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ ఓపెన్ చేయడానికి వస్తున్నారు. ఇది ఒక మోడల్ సెంట్రల్ కిచెన్. ఇప్పుడు దీంట్లో ఏమైనా చేంజెస్ ఇంకా అప్పుడు చూసిన తర్వాత చూసుకుంటే ఫిక్స్ చేసుకొని ప్రతి మండలంలో కూడా సెంట్రల్ కిచెన్ వచ్చి ఒకటే చోట వండుతారు పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం సంబంధించి. ఇక్కడి నుంచి అందరికీ సప్లై ఉంటుంది. క్వాలిటీ అండ్ అన్ని రకాలుగా చూసుకొని చేయాలని పెట్టింది. అదొక మంచి ప్రోగ్రామ్ ఉంది. అలాగే డిగ్రీ కాలేజ్ ఒకటి కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. 2019-18లో గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అది శాంక్షన్ చేపించి పనులు మొదలు పెట్టడం జరిగింది. అది పూర్తవ్వగా నత్తనడగన సాగి 5 ఏళ్ళు తీసుకున్నారు. మేము వచ్చిన ఈ 1 ఇయర్లో ఇప్పుడు అయిపోయిన తర్వాత అది కూడా ఓపెన్ చేయడానికి వచ్చింది. అదే కాకుండా ఇండస్ట్రీస్ సంబంధించి మేమైతే ఇప్పటి నుంచి కొప్పర్తి మీద కాన్సన్ట్రేట్ చేయాలని మేము అడిగి ఉన్నాం. దానికి తగ్గట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సెంట్రల్ నుంచి ఫండ్స్ తెప్పించి దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. మిగతా ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడానికి కూడా టెక్నోడోమ్, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఒకటి, అది ఐటీ మినిస్టర్ గారు కాబట్టి దాని నుంచి వచ్చి, అలాగే టెక్సానా కంపెనీ, ఇంతకుముందు టెక్స్పోర్ట్ అని ఉంది, టెక్సానా, ఆ కంపెనీ ఓపెనింగ్లకి వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా సార్ దాన్ని కూడా వచ్చి ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఇండస్ట్రీస్, ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు అనే ఒక అవగాహన కోసం కొప్పర్తిని పర్యటించాలని చెప్పి సారు భావించారు. దానికి అనుగుణంగా ఈ ప్రోగ్రాం పెట్టారు. కమలాపురంలోనే ఇవన్నీ చేస్తున్నందుకు కూడా మాకు కూడా హ్యాపీనే. ఎందుకంటే డెవలప్మెంట్ మేము చేయాలని ఎన్నో రకాలుగా ఆయన అడుగున్నాము. ఉద్యోగ కల్పన కల్పించాలని చాలాసార్లు అడిగినాం. దాని భాగంగానే ఆయన ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అంటే ఒకటన్నా నేనేమంటున్నానంటే, కమలాపురాన్నే ప్రత్యేకించి గుర్తిస్తున్నారంటే ఒక రకంగా ఉత్తా కృష్ణ చైతన్య రెడ్డి 100% మార్క్స్ సాధించాలన్నటువంటి భావన అనుకోవచ్చా? కమలాపురమే ప్రత్యేక దృష్టి అని కదా, ఈ అవకాశం ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని మన దగ్గర ఆప్షన్ వచ్చింది కాబట్టి, ఇక్కడ ఉన్నాయి కాబట్టి రావడం కూడా జరుగుతుంది. 100% మార్క్స్ సాధించామా లేదా అనేది ఫ్యూచర్లో జనాలు నిర్ణయించాలి, మనం చేసేదని కూడా కదా. కానీ సార్ దగ్గర అయితే ఆయన చెప్పిన పనులని మేము తప్పకుండా చేస్తూ ఉన్నాం. ఆయన ఏ విజన్తో పోతున్నారో, ఆయన ఏ మోటివేషన్తో ఈ స్టేట్ని డెవలప్ చేయాలని ముందుకు పోతున్నారు, మేము కూడా అదే పంతాలో వాళ్ళకి తగ్గట్టుగా పని చేస్తున్నాం కాబట్టి స్పెషల్గా ఐడెంటిఫికేషన్ అయితే తప్పకుండా ఉంటుంది. అంటే ప్రధానంగా ఉత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఒక బ్రాండ్, ఏదైతే లోకేష్ చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తాడు. అధినేత ఎవరైనా ఏదైనా పని చెప్తే ఆ పనిపైనే బైండ్ ఎవరు ఉంటాడన్నటువంటి భావన ఉంది కాబట్టి గొప్పగా ప్రాధాన్యత ఇస్తారన్నటువంటి భావన అటు అందరిలో వినిపిస్తున్న పరిస్థితి. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో కూడా ఎక్కువ ప్రాధాన్యత లోకేష్కే, ఎవరు ఎక్కువ ప్రాధాన్యత లోకేష్కి ఇస్తారంటే అది పుత్తా చైతన్య రెడ్డి. అదేవిధంగా పుత్తా చైతన్య రెడ్డికి కూడా అదే ప్రియారిటీ ఇవ్వబోనున్నారు, ఇస్తున్నారు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి ఎప్పుడైనా రెడీ ఉంటాం. అట్లా ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా తగిన గౌరవం కూడా ఉంటుంది పార్టీలో. అది మీరు ఇప్పటి నుంచో చూస్తున్నారు, ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం పార్టీలు చూస్తున్నారు. ఆ విధంగానే అందరికీ ఉంటుంది. ఎవరు పని చెప్పినా చేసినా మనకే ప్రత్యేకంగా మనకే ఇస్తారు అన్నది కూడా అట్లా ఏమి ఉండదు పార్టీలో. ఎవరు పని చేసినా, ఎవరు వాళ్ళు చెప్పిన పనులని, అంటే పార్టీ ఏదైతే ఒక ఆదేశం జారీ చేస్తుందో దాని ఆదేశాల ప్రకారం మనం పని చేస్తున్న కొద్దీ మనకు ఆ గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది. మనకే కాదు ఎవరికైనా కూడా అది ఉంటుంది అని చెప్పేసి ఈ పార్టీలు తెలియజేసుకుంటున్నాం. లోకేష్ వచ్చిన తర్వాత పార్టీ బలోపేతం చేసేదిగా అడుగులు వేయబోతున్నారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా ఉంది. అంటే జిల్లా పైన ప్రత్యేకమైన దృష్టి సారించబోతున్నారు, జిల్లా అధ్యక్ష బాధ్యతలను కూడా ఒక యువ నాయకుడికి అప్పగించబోతున్నారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది.
సో ఆ నేపథ్యంలో ఆయన రేపు ఏదైతే పర్యటన అనంతరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నూతనోత్సాహాన్ని నింపే దిశగా అడుగులు వేయబోతున్నారన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? తప్పకుండా ఆయన ఇప్పుడు ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్తో పాటు ఎటు పోయినా కూడా కార్యకర్తలతో మీటింగ్ జరుగుతుంది. ఉద్యమ కార్యకర్తలు ఇంతకుముందు బాగా పనిచేసిన వాళ్ళని అభినందిస్తూ మిగతా కార్యకర్తలు క్యాడర్ అందరితో మీటింగ్ పెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకేం చేయాలి, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి అన్నీ కూడా డిస్కస్ ఒక 3 అవర్స్ 4 అవర్స్ దానికే కంప్లీట్గా కేటాయిస్తున్నారు. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్తో పాటు పార్టీ బలోపేతాన్ని ఈ జిల్లాలోనే రాష్ట్రమంతటా చేస్తూ పోతున్నారు. ప్రత్యేకంగా ఈ జిల్లాలో మధ్యలో ఇంతకుముందు వీక్ అయినది కాబట్టి ఇప్పుడు మళ్ళా పుంజుకుంటుంది కాబట్టి ఇదే పటిష్టంగా ఉండాలంటే ఏం చేయాలి, కార్యకర్తల్లో ఎలాంటి సందేహాలు ఉన్నాయి, వాటికి అనుగుణంగా మనం ఏమేమి చేయాలి వాళ్ళ బలోపేతానికి అన్నీ కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. 100% పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ప్రోగ్రాం ఉంది. ఒక 3 to 4 అవర్స్ కంప్లీట్గా దానికే కేటాయిస్తున్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడు కంప్లీట్గా ఎందుకంటే ఇప్పుడు కమలాపురం వస్తున్నారు. కమలాపురం కాన్స్టిట్యుయెన్సీ కార్యకర్తలు మాత్రమే అంటే ఆ స్పెసిఫిక్గా ప్రతి కార్యకర్తను వాళ్ళ బాధ చెప్పే అవకాశాన్ని కూడా కలిగిస్తున్నారు. అన్నీ మిక్స్ చేసి గందరగోళంలో ఏదైపోతుందో తెలియకుండా అట్లా కాకుండా స్పెసిఫిక్గా ఈ కాన్స్టిట్యున్సీ పోతే ఈ కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు, ఆ కాన్స్టిట్యున్సీ పోతే అది చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ప్రతి కార్యకర్త ఒక వాళ్ళ బాధను కానీ వాళ్ళ ఆనందం కానీ వ్యక్తపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ప్లాన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో రాబోయే లోకల్ బాడీస్లో కానీ ముందు వచ్చే జనరల్ ఎలక్షన్స్కి కానీ ఇంకా బలంగా ఉండాలి, ఇప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ బలం అవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నింటిలో భాగం ఉంది. అన్న, కమలాపురం చూస్తే ఇప్పటికే మీరు ఏదైతే హై లెవెల్ వంతెన నిర్మాణం పూర్తయింది, ఇప్పుడు రాకపోకలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు బ్రిడ్జి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా మీ తండ్రి గారు పుత్తా నరసింహారెడ్డి గారు ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలు ఏమైనా ప్రధానంగా లోకేష్తో చర్చించే అవకాశాలు ఉన్నాయా? ఆ దిశగా అభివృద్ధికి అడుగులు వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఆ డిస్కషన్స్ కూడా ఉంటాయండి. పర్సనల్ కాన్స్టిట్యున్సీకి కొంచెం ఏం కావాలనే టైం కూడా ఇస్తున్నారు. ఎందుకంటే మెసేజ్ ఆయన దగ్గర నుంచి ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి మహానాడులు ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో జిఎన్ఎస్ఎస్ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో దాని గురించి కూడా ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చి ఎంత టైంలో అవుతున్నారో ఏదైనా డిస్కషన్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఏవేవి ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నాయి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇరిగేషన్ అయితేనేమి రోడ్స్ సంబంధించిన ఆర్ఓబికి సంబంధించిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేసి ఎక్కడన్నా లాగింగ్ ఉంటే వీళ్ళు ఫాలో అయ్యేటప్పుడు అని కూడా చెప్పున్నారు. అప్పటికి వచ్చినప్పుడు ఆ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. రైల్వే వంతెన నిర్మాణం పనులకి అది ఆల్మోస్ట్ అయిపోయింది. టెండర్ స్టేజ్ కూడా తెచ్చేసాం. ఇప్పుడు 6వ తేదీ టెండర్స్ ఫైనలైజ్ అయిపోతాయి. దాంట్లో కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఫైనల్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు. అమౌంట్ కూడా శాంక్షన్ అయిపోయింది. సో అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయినాయి. టెండర్స్ అయిపోయిన వెంటనే కాంట్రాక్టర్ వస్తే పని మొదలు పెట్టడమే స్టార్ట్ అవుతుంది. టెండర్స్ ఆల్రెడీ పిలిచారు, ఉన్నాయి. 6వ తేదీకి టెండర్స్ అవుతాయి. సో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూనే వచ్చేసరికి అన్నీ ఉండాలన్నట్లుగా ప్రిపేర్ అయ్యి వస్తున్నాయి. మేము అడగకుండానే అన్నీ చేయాలన్నట్లుగా ఆయన ప్రిపేర్డ్గా మీరు అడగడానికి ఏమీ లేదన్నట్లుగా ఆయన వచ్చేట్లు ఉంది పరిస్థితి. అన్న, చివరిగా ఒక మాట అన్న, ఈ యువ నాయకత్వాన్ని బలపరిచే దిశగా కూడా లోకేష్ అడుగులు వేయబోతున్నారు. రాబోయే రోజుల్లో కూడా యువ నాయకత్వం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయబోతున్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా సారథిగా కూడా యువ నాయకుడు భూపేష్కి ఇవ్వాలన్నటువంటి ఓ ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాత భూపేష్కి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతారా, ప్రకటించబోతున్నారా? మీరు చెప్పింది ఖచ్చితంగా 100% యువతకు ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినారో పార్టీలో బలంగా తీసుకొని పోతూ ఉన్నారు. ఎప్పటి నుంచి కూడా బ్లెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. పాత తరాన్ని గౌరవిస్తూ కొత్త తరానికి ఎంకరేజ్ చేసుకుంటూ రెండు కలయికతో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతూ ఉంది. మీరు అడిగిన ఈ ప్రత్యేకత ఈ మన కడప జిల్లాకు సంబంధించిన దాంట్లో కూడా పార్టీ హైకమాండ్ డిసిషన్ తీసుకుంటే దాని ప్రకారం అధ్యక్షులు ఉంటారు. భూపేషు ఉండొచ్చు, యువకుల్లో మీరు అని అనుకుంటే, ఎందుకంటే అందరూ ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి. లేదు ఎవరైనా ఉన్నా కూడా పార్టీ ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో అందరం కూడా కలిసి పనిచేసేదానికి రెడీగా ఉన్నాం. యువకులు ఉంటే కూడా మంచిదే అని చెప్పేసి మేము కూడా అనుకుంటా ఉన్నాం. తప్పకుండా ఏదైతే పార్టీ నిర్ణయిస్తుందో, ఎందుకనంటే అన్ని రకాల మొత్తం స్టేట్ వైడ్ చూసుకున్నప్పుడు కూడా మిక్స్ ఆఫ్ యూత్, మిక్స్ ఆఫ్ పెద్దవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కలిపి ఉంటుంది. అన్ని రకాలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాని ప్రకారంగా పనిచేయడానికి అందరూ రెడీగా ఉన్నాం. దాని మీద ప్రత్యేకంగా రేపైతే డిస్కషన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇవి స్టేట్ వైడ్ ఒకటేసారి కలిపి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి. వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా జరగచ్చేమో కానీ, బట్ ఇది డెసిషన్ డిక్లరేషన్ అనేది ఈరోజు రేపు ఉండకపోవచ్చు.
అంటే మీతో కొంచెం సాన్నిహిత్యంగా ఉంటాడు కాబట్టి. కానీ ఇక్కడ నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే మీ పేరు కూడా బలంగా వినిపించింది. అయితే ఈ క్రమంలో భూపేష్ రకంగా ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత ఆయనకి ఏవి పదవులు లేవు కాబట్టి మీరు కూడా భూపేష్కే సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. అదేవిధంగా లోకేష్ కూడా మీ మాటను ఎక్కడ తీసేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా చైతన్యారెడ్డి కూడా భూపేష్కే మద్దతు తెలుపుతారన్నటువంటి ప్రచారం ఉంది బయట. అందరు ఇప్పుడు భూపేష్ అందరు సపోర్ట్ అడిగారు, అందరు సపోర్ట్ భూపేష్కి ఉంది. దాని గురించి ప్రత్యేకత లేదు. కానీ పార్టీ హైకమాండ్ ఏం డెసిషన్ తీసుకుంటే దానికి అనుగుణంగా అందరం పోతాం. భూపేష్ అయినా పోతాం, నేనైనా పోతాం, అందరం కూడా కలిసి పోతాము. తప్పకుండా ఒక మంచి డెసిషనే పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా ఆ డెసిషన్కి అనుగుణంగానే మేము అందరం పోతాం. సో మొత్తం మీద స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే విధానాన్ని స్కూళ్ళల్లో ప్రారంభించబోతున్నాం. కమలాపురంకు ఒక గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారంటే దానికి లోకేష్ అదేవిధంగా అధినేత చంద్రబాబు చెప్తున్నటువంటి ఏదైతే మాటలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చెప్తున్నటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి కమలాపురంకు ఒక రకంగా గొప్ప ప్రాధాన్యత చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కమలాపురంను అన్ని రంగాల్లో అభివృద్ధి పయనించే దిశగా అడుగులు వేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలే అభివృద్ధిని చూసి ప్రజలే తమను ఆదరిస్తారన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి కొత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.